హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వన్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత అయ్యప్ప టెంపుల్లో పడి పూజ ఉందని చెప్పినా కదా, అక్కడ పూజకైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మాదే లేట్ అయిపోయింది, మేము వెళ్ళే లోపే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మమ్మల్ని తీసుకురావడానికి ఎవరు లేక ఆయననేమో తొందరగా పూజలో కూర్చున్నాడు కాబట్టి అక్కడ ఫోన్స్ మాట్లాడడానికి ఉండదు. నేనే కాల్ చేస్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి చెప్పిండనమాట. ఇంకా మళ్ళీ డ్రైవర్ని పంపిస్తే వాళ్ళతో పాటు ఇక్కడికైతే వచ్చేసినాము. వచ్చే వరకే పూజ అంతా స్టార్ట్ అయిపోయి ఒక 10-15 మినిట్స్ అయితే అయిపోయింది. అప్పటికే ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమంది స్వాములే ఉన్నారు. అంటే ఇంకా కొంచెం కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు చాలా వరకు మాలలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇంకా అప్పటి వరకు పూజ అయిపోయే వరకు ఇంకా చాలామంది అయితే వచ్చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం మందే ఉండే. మేము కూడా కొంతమందికే చెప్పినాం అనమాట, చాలామందికి చెప్పలేదు, అందరికీ చెప్పుకోలేదు టెంపుల్లో కదా అని చెప్పేసి. ఇంకా ఇంటి దగ్గర అయితే చెప్పేవాళ్ళము. ఫస్ట్ స్టార్టింగ్లో 4-5 ఇయర్స్ అలా కంటిన్యూస్గా ఇంటి దగ్గరనే చేసినాము. ఇప్పుడు ఇంటి దగ్గర అంత ప్లేస్ లేదనమాట. ముందు ప్లాట్ వాళ్ళు అవి ఏమంటారు కంపౌండ్ కట్టుకున్నారు కదా, అంత ప్లేస్ లేదు, అంత ఇరుకుగా ఉంటుంది కదా అనేసి టెంపుల్లో అయితే బాగుంటుందని ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి టెంపుల్లోనే పడి పూజ అయితే పెట్టిస్తున్నాం. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము, ఇక్కడ టెంపుల్లో పడి పూజ అయితే పెట్టిస్తున్నాం అనమాట. ఇంకా పడి పూజ అయితే అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడనే అయితే చేస్తారు. ఇదంతా వచ్చిన వాళ్ళంతా కూర్చోవడానికి అనమాట. మనం మధ్యాహ్నం భిక్ష టైంలో కూడా ఇక్కడే పెడతారు. పెద్దగా ఉంటుంది, ఇంకా బ్యాక్ సైడ్ వరకు కూడా ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు టెంపుల్లో చేస్తే. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ అయితే కూర్చొని పూజ అయితే చేసామన్నమాట. మేము వెనకాల సాములందరూ ముందర కూర్చుంటారు కదా, మేము వెనకాల అయితే కూర్చున్నాము. ఇంకా వెనక్కి పోతూనే ఉన్నాం అనమాట. అంటే ఇంకా స్వాములు వచ్చే కొద్దల్లా ఇంకా మేము వెనక్కి అయితే వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇంకా పాటలేమో అక్కడ ఉన్న స్వాములే పాటలు పాడతారనమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాటలు అయితే పాడతారు. అంతకుముందు నుంచి పాడుతూనే ఉంటారు కదా, వాళ్ళకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ అభిషేకానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి అభిషేకం వీడియో అయితే ఉంది, ఓన్ వాయిస్తో అయితే పెట్టేస్తున్నా. కంటిన్యూగా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. పూజ అయితే లాస్ట్కి వచ్చిందనమాట. ఇక్కడ స్వాములందరూ వెళ్ళి అక్కడ పూలు అయితే వేయడానికి వెళ్తున్నారు అయ్యప్ప స్వామికి. మేమందరం వెళ్ళేసి వచ్చినాం అనమాట, పూలు వేసి వచ్చినాము. అంతా వచ్చిన తర్వాత లాస్ట్కి స్వాములు అయితే వెళ్ళి పూలు అయితే వేస్తున్నారు, వేసి మొక్కేసి వస్తున్నారు అనమాట. అప్పటికే టైము 1:30 అలా అయిపోయింది. 10:30కో 11కో స్టార్ట్ అయింది పూజ. 2:30 వరకు పూజ అయితే అయిందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ దేవుడి మీదకి వచ్చిందనమాట. అక్కడ ఉన్న స్వామికి వాళ్ళు అంతసేపు పట్టుకొని ఉన్నారు. అప్పుడే మళ్ళీ నార్మల్ అయ్యాడనమాట. ఒక 2-3కి అలాగే దేవుడైతే మీదకి వచ్చిండు పూజ టైంలో. ఇంకా లాస్ట్ ఫైనల్కి అయితే వచ్చిందనమాట. ఇంకా పడి అయితే వెలిగించలేదు.
కొంచెం క్లారిటీగా ఉందో లేదో వీడియో తెలియదు, చాలా వెనకాల ఉన్నామన్నమాట మేము. అక్కడ నుంచి 2x 3x వరకు జూమ్ చేస్తే ఈ మాత్రం కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే మాత్రం వీడియో అంతా పాడవుతుందన్నమాట. అందుకని ఇంకా ఎంతవరకు వీలవుతుందో అంతవరకే తీసాను. ఇక్కడ మధ్యలో కొంచెం స్పేస్ అయితే మిగిలింది కాబట్టి ఇంకా పైకి అయితే లేచి వీడియో తీసేసరికి మళ్ళీ అందరూ పైకి అయితే లేచారు. ఎందుకంటే పడి వెలిగించేటప్పుడు అందరూ లేచి నించుంటారు అనమాట. నించున్న తర్వాతనే పడి వెలిగించేస్తారు. ఇప్పుడైతే వెలిగించేస్తున్నారు. అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు 2 సైడ్లలో అయితే పడి అయితే వెలిగించేస్తారు. ఈసారి ప్రతిసారి అయితే పిల్లలు కూడా మాల వేసుకునేవాళ్ళు, కానీ ఇంకా ఈసారి 21 డేస్ కన్నా 11 డేస్ కన్నా మాల అయితే వేసుకుంటారు. ఇప్పుడైతే కాదు. ఇంకా అన్నదానంలో అయితే కూర్చున్నాము. ఫస్ట్ స్వాములందరూ తినేసిన తర్వాత ఇక్కడ సివిల్ వాళ్ళకైతే పెడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన పూజ అయితే ఇలా జరిగిందనమాట. ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించడానికి అయితే టెంపుల్ దగ్గరికి మళ్ళీ వచ్చేసిన. నేను, మా పెద్దోడు, మా స్వామి, మా సాయి నలుగురం అయితే వచ్చినాము. మా చిన్నోడేమో పడుకొని ఉండే అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం కదా, ఇంకా అప్పుడు పడుకున్నాడు. ఇంకా లేవలేదు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి మేము లేవలేదు. వాడికి ఫుల్ ఫీవర్ అనమాట. అంతకుముందు రోజు నైట్ నుంచి ఫుల్ ఫీవర్ ఉంది. అది టాబ్లెట్స్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్లడ్ టెస్ట్ అయితే చేయించాలి. చేయిస్తే తెలుస్తుంది. ఇంకొక 1 డే చూసి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తాము, ఏమైనా టైఫాయిడ్ ఏమైనా ఉందేమని. ఇంకా తమలపాకులు అయితే ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఎంత స్మెల్ అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట. న్యాచురల్గా టెంపుల్ దగ్గర తీసిన కాసిన చెట్టు తమలపాకులు అనమాట అవి. అందుకని న్యాచురల్గా స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ పూజ అయితే చేస్తున్నాం అనమాట. భవానీమాత టెంపుల్ దగ్గర అయితే ఫుల్గా చాలామంది జనాలు ఉంటారు. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ అయ్యప్ప టెంపుల్లో అయితే శివుని టెంపుల్ ముందర కూడా ఉంటుంది, కానీ కొంచెం తక్కువ మంది వస్తారు. ఏదైనా ప్రశాంతంగా చేసుకోవాలి కదా అనేసి ఇక్కడికైతే వచ్చేసినాము. వచ్చి మేము దీపాలు అయితే వెలిగించేస్తున్నాము. మా సాయికి అలాగే మా స్వామికి కూడా 2 తీసుకొచ్చిన అనమాట. 365 365 ఒత్తులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా నేను నెయ్యిలో నానబెట్టి ఉంచింటి. మొత్తం 4 నానబెట్టి ఉంచిన. ఇంటి దగ్గర ఒకటి వెలిగించా మార్నింగ్, ఇక్కడ ఒకటి, ఇలా ఇక్కడ మా సాయి అలాగే మా ఆయన వీళ్ళిద్దరు 2 అయితే వెలిగించేసారు. ఇక్కడ కూడా పిండి దీపాలు, బియ్యం పిండి దీపాలు ఇక్కడ కూడా 4, ఉసిరి దీపాలు 4, ఒకటి 365 ఒత్తులు ఒకటి అనమాట. మొత్తం 9 ఇక్కడ కూడా వెలిగించేసాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చినాం అనమాట దీపాలు వెలిగించడానికి. మేము వచ్చింది ఒక 7 o'clockకి వచ్చినాం, కానీ ఫుల్గా చీకటి అయితే అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వంట చేసేయాలి నైట్కు. మా చిన్నోడేమో పడుకొని ఉండే కాబట్టి వదిలేసి వచ్చినాము. ఇంకా వాడు లేస్తే మాత్రం మేము వెళ్ళే వరకు వాడు లేచాడు అనుకో, ఇంకా ఏడుస్తూనే ఉంటాడు తీసుకెళ్ళలేదని చెప్పి. ముందు కార్తీక దీపాలు, వెనుక సైడ్ చూడండి పౌర్ణమి కదా, చంద్రుడి వెలుగు ఉంది. ఉదయము 3:30 నుంచి నైట్ 10:30 వరకు ఇంకా ఫుల్ పనులే అనమాట. అటు ఇటు తిరుగుతూ పనులు చేస్తూనే ఉన్నాము. ఇంకా ఎందుకంటే కార్తీక పౌర్ణమి, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము, అయ్యప్ప పరిపూజ అన్నీ ఒకే రోజు ఉంటాయి కాబట్టి ఇంకా ఫుల్ బిజీ అనమాట. ఇంకా ఉదయం అయితే దీపాలు కూడా వదిలేసినాము. ఒక చిన్న టబ్లో అయితే వాటర్ పెట్టి వదిలేసినాము. వీలైతే ఇక్కడ నది ఉంది, ఇక్కడ కూడా వదిలేద్దామని తీసుకొచ్చినాం, కానీ దేవుడి ముందర ఇలా వాటర్ పట్టారు అనమాట. అక్కడైతే వదిలేస్తున్నాం అనమాట దీపాలు. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.